అందరికీ శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ల జోరు. కాళోజీ కళాభవన్ను కొలాయించిండు సీఎం సారు. బగ్గంటే బగ్గా ఆలోచన చేస్తుండట పెట్టుబడుల కోసము. ప్రధాని నరేంద్ర మోడీ సారు పోయిండు బయటి దేశము. లగచర్ల బాధితుల కోసం దానిలాడుతుర్రు కారు పార్టీ వాళ్ళు. మల్లన్న సాగర్ల మునిగిరోళ్ళ ముచ్చటేందంటుర్రు చూసినోళ్ళు. పంటల గురించి వీడియోల వివరిస్తుండు తుమ్మల సారు. గడ్డిగాల పెట్టొద్దంటుండు అగ్రికల్చర్ మినిస్టర్ గారు. చెరువులు కుంటల కోసం హైడ్రా చేస్తుందట కమిటీలు. ఇక అవి కాపాడేందుకు వాళ్ళే చేస్తారట డ్యూటీలు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు వరంగల్కు పోయిండు. ఆడ కాళోజీ కళాభవన్ను కొలాయించిండు. మరి సీఎం సార్ వస్తుండని అక్కడి అధికారులు కూడా పోయే వరకల్లా ఏర్పాట్లని మంచిగానే చేసిండ్రా. రేవంత్ గారి ఎంబడి ఎవరెవరు పోయిండ్రు ఏం కథ అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి ఓదాననుకొకటి. అగో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పక్కపొంటి ఆటపాటల మంత్రి జూపల్లి కృష్ణారావు సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, మహిళా మంత్రి అడవిబిడ్డే సీతక్క, ఇంకా మాలస్క మందే ఉన్నారు కదా. అందరు గాడికి చేరుకోగానే ఇక కాళోజీ కళాభవన్ను సారు కొలాయించిండు. చూడండి, బంగ్లా మంచిగా అనిపిస్తున్నదా? మీ మీటింగ్లైనా ఎక్కడ ఉంటే ఇక మీ పిల్లలు ఆటలు పాటలు డ్యాన్సులు నాటకాలు ఏకపాత్రాభినయాలు పద్యాలు పాటలు అన్నీ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ వస్తాయి. ఇక ఇట్లా ప్రారంభమైనాక కాళోజీ కళాక్షేత్రం కట్టాలని పునాది రాయి వేసిండ్రు కానీ కట్టింది లేదు. మా కాంగ్రెస్ ఏలుబడిలోకి వచ్చినాకనే 9 నెలలా కట్టినాము. ఓపెనింగ్ చేసి అందులో కుడికాలు కూడా పెట్టినాము అని సీఎం సారు చెప్పుకొచ్చిండు. అయ్యా ఆటపాటల ప్రోగ్రాంలు పెట్టుకునేందుకు మీటింగులు చేసుకునేందుకు వాళ్ళు మంచిగానే ఓపెనింగ్ చేసిర్రు. అట్టనే కాళోజీ గారి ఆశయాలకు తగ్గట్టు కూడా మీ కాంగ్రెస్ సర్కారు ఏలుబడి ఉంటే మంచిగుంటుంది. కాళోజీ నారాయణరావు సారు కలల తెలంగాణను కూడా మీ ప్రజాపాలననే చూపిస్తారంటే ఏ లోకాన ఉన్నాడో ఆ మహానుభావుడు కూడా మురిసిపోతాడు. మీ ఇందిరమ్మ రాజ్యంలో గాయగురం చెయ్యిండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశ ప్రధానమంత్రి మోడీ సారు బయటి దేశం పోయిండట. ఒదిక్కు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తుంటే అన్ని పార్టీల లీడర్ల లెక్క ఆడికి పోయి కమలం పువ్వు పార్టీ గురించి ప్రచారం చేసుకోకుండా బయటి దేశంలో అంత అర్జెంటు పని ఏం పడ్డది అంటారా? ఏమో మరి ఎందుకు పోయిండో ఏం కథనో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. బ్రెజిల్ దేశంలో G20 రియో సమ్మిట్కు ప్రధాని మోడీ సారు పోయిండు. భారత ప్రధాని నరేంద్రుల వారు సమావేశానికి వచ్చిండని ఆ దేశంలో పెద్ద పెద్ద పెబ్బలు కూడా అందరూ ఎదురుంగొచ్చి కొత్త పెళ్లి పిల్లగాని కదా కళ్యాణ మండపంలకు తీసుకుపోయేందుకు పెళ్లి పిల్ల తర్పళ్ళు ఎదుర్కోళ్ళ కాడ నుంచి ఎదురుకపోయినట్టు ఎదురుకపోయిండ్రు. మోడీ సార్ను అలిమించుకునేటోళ్ళు అలిమించుకుర్రు, అలాయి బలాయి తీసుకునేటోళ్ళు అలాయి బలాయి తీసుకుర్రు. అందరి ముఖాలు ప్రధాని సార్ను చూడంగానే కరెంటు బుగ్గలోనే చెక్కున మెరిసిపోయినాయి. ఆ పేరంటానికి హాజరుపడ్డ మోడీ సారు ముఖం కూడా ఎక్కదీపమూలే ఎలిగిపోతున్నట్టు లేదు. ఇట్లా సమ్మిట్కు పోయి ఈ సారు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సర్కారు చేస్తున్న పనుల గురించి అమలు చేస్తున్న పథకాల గురించి వివరించుకుంటా వచ్చిండట. మా ఏలుబడిల దేశాన్ని ఎలిగిస్తున్నాం అనగానే మీరు ఏ పార్టీ ఎలిగిస్తుర్రో మేము చూస్తలేమా? మీరు ఇంత కాయిస్గా చెప్పాలనా? మేము కూడా మా కంపెనీలు తెచ్చి మీ భారతదేశంలో పెడతాము. మీతోని సోపతి చేసుడు కూడా మంచిగా ఉంటుందని అన్ని దేశాల పేరు మోసిన పెద్ద పెద్ద కంపెనీలు అందరూ సార్ను కలుసుకుంటా చేతుల చెయ్యేసి ముచ్చట్లు పెట్టినట్టు కొడతలేదు. అయ్యా మోడీ సారు బయటి దేశాల టూర్లు బాగానే పెట్టుకుంటురు. పెద్ద పెద్ద పెట్టుబడుల పేరంటాల్లా మంచిగానే పాలు పంచుకుంటురు. తమరు 3 మాటల దేశానికి ప్రధాని అయినా ఇప్పటికీ కూడా కొన్ని కాదు అన్ని రాష్ట్రాల కూడా తండాలకు తొవ్వలు సాపులేవు. గూడాలల్లా కరెంటు కాన్ నుంచి బడుల దాకా ఎవిటి పరిస్థితి బాగలేదు. ఎనుగుల చిప్ప ఎనుగుల్నే అన్నట్టు ఉన్నది. దేశాన్ని ఎన్ని మాటల ప్రధాని అయినాక ఎలిగిస్తారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో కనిపించకుండా పోతున్న కారు పార్టీ పచార దినానికింత పెరుగుతుందా? కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పులను గులాబీ పార్టీ వాళ్ళ పచార కోసం వాడుకుంటుందా? బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ పచార కోసమే లగచర్ల బాధితులను ఆదుకుంటారని డ్రామాలు చేస్తుర్రా ఎట్లా అని చాలా మందికి అనుమానం కొడుతుందట. అసలు ముచ్చట అరుచుకుందాం పారి. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎల్లెలు కలబడి పార్లమెంట్ ఎన్నికల్లో పచార లేకుండా అయిన కారు పార్టీ ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ సార్తోని దినానికింత దివాలా తీసే కాడికొచ్చే. 7వ గేరేసుకొని ఎగబడతామనుకొని ఎన్నో ఆశలు పెట్టుకొని ముచ్చటగా 3వ పారి అధికారంలోకి వస్తామనుకుంటే 1వ గేరు కూడా పడకుండా నిలబడ్డ తావుల్నే నిలబడి ఎంత ఎక్సులేటర్ తొక్కినా ఎగబడకుంటే అయ్యే కాడికొచ్చే. రాష్ట్రంలో అంబాసిడర్ కారు కాలం చెల్లింది. గ్యారేజ్కు పోవుడు గ్యారంటీ. టైర్ల కార్ నుంచి డోర్లు గేర్లు టాపు ఇనుప సామానుకో శనగ బఠానీలకో వేసి ఆయన
లైన్ తావి బుక్కి తెలంగాణ భవన్కు టీఆర్ఎస్ ఆఫీసులకు తాళాలు వేసుకుంటే అయిపోతుంది అన్నట్టే అయిపోయాయి. అయితే ఖరాబ్ అయిన కార్నే మళ్ళా రిపేరింగ్ చేసుకొని గ్యారేజ్ నుంచి బయటకు తెచ్చినట్టు కొడంగల్ నియోజకవర్గంలో అయిన కొట్లాట లగచర్ల అయిన లడాయితోని పచారను వెంచుకోను ప్లానింగులు చేస్తున్నట్టే కొడుతున్నదట. కానీ తెలంగాణ పబ్లిక్ అదంతా గమనించరా? ఎంత తెలివికల్ల మనసులో ఎరికే ఉండే. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం పార్టీగా పురుడు పోసుకొని తెలంగాణ వచ్చినాక ఫక్తు రాజకీయ పార్టీ లెక్క మారిపోవుడు. ఇది రాజకీయ పార్టీ అని కేసీఆర్ సారు అనుడుతోనే అప్పటి సందే జనం మనసు ఇరిగిపోయే కాడికి వచ్చే. ఓటర్లు కుంటారా కారుకు కాలిచ్చి చేతులు చేసి మార్పు కోరుకొని కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చుకునిరి. మల్లన్న సాగర్ ముంపు బాధితులనే ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాగిపించి వాళ్లకు నిల్వనీడ లేకుండా చేసిన కారు పార్టీ లీడర్లు ఇప్పుడు లగచర్ల బాధితుల తరఫున కొట్లాడుతున్నామని కొత్తగా చెప్తుంటే తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా అంటే నమ్మకమైతే లేదన్నట్టే ఉన్నారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే ఉన్నదా షై సర్కార్ పనితనము. ఒదికు మాది ప్రజాపాలన పాలకులం కాదు సేవకులం అనుకుంటా కాంగ్రెస్ లీడర్లు కథలుగా చెప్పుకుంటుంటే తిన్మార్ మల్లన్న లెక్క మాట మార్చినట్టు కాంగ్రెస్ సర్కారు చేసుడేందే బాలన్న అంటారా? ముచ్చటంతా చెప్తా పని. కాంగ్రెస్ కావాలే మార్పు రావాలని నినాదం ఎత్తుకొని జనంలోకి వచ్చిర్రు. ఎన్నికల ముంగట ఏమనిరి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము. మాది బీఆర్ఎస్ పార్టీ లెక్క జూటా పార్టీ కాదు. ఇచ్చిన మాట తప్పుడు ఆనాటి చాచా నెహ్రూ సార్ కారు నుంచి ఈనాటి రాహుల్ గాంధీ సారు దాకా మాట తప్పే ముచ్చట్నే లేదు అని ఎవ్వేవో కాకి కథలు పిట్ట కథలు చెప్పుతుంటే గత ప్రభుత్వం అంతా గలీజ్గా ఉండదు అని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ను ఏలుబడిలకు తెద్దామని ప్రజలంతా ఏకమయ్యి బీఆర్ఎస్ సర్కార్ను రాష్ట్రంలో గద్దెదించి కాంగ్రెస్ సర్కార్ను గద్దె మీదకి ఎక్కిస్తే ప్రజాభవన్ గేట్లు ఎప్పుడు తెరుచుకోనే ఉంటాయి. ప్రజావాణిలా ప్రజల గోసలు చెప్పుకునుడు ఆలస్యమే లేదు, వెంటనే వాపుతాము. ఇనుపకంచెలు కూడా వీకేస్తున్నామని నానా హంగామా చేసి ఇప్పుడు అదే ప్రజాభవన్ కాడ ఇనుపకంచెలు పెట్టి ఆపే కాడికి వచ్చే. పాలకులం కాదు సేవకులం అని చెప్పినోళ్ళు ఆ మాటనే మర్చిపోయినట్టున్నారు. ఏలుబడిలకు వచ్చిన తొలతల దినం 18 గంటలు పనిచేస్తున్నామని చెప్పుకున్న షై సర్కారు మంత్రులు ఇప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము. ఇందిరమ్మ రాజ్యంలో ఎవ్వలకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. ఏడాది గడిచినా ఆవిడ జాడా పత్తా లేదు. గత ప్రభుత్వంలో గవ్వే బాధలు, ఈ గవర్నమెంట్లో గవ్వే గోసలు. ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది. మార్పు అన్నారు. ఒక మార్పు మాత్రం కరెక్ట్గా వచ్చింది. ఏం మార్పు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ సర్కారు వచ్చినంత మార్పు తప్పితే ఇంకా ఏం మార్పు రాలేదు. వారం దినాల సంది రాష్ట్రంలో ఒక మంత్రి ఉంటే ఒక మంత్రి అందుబాటులో ఉండడు. ముఖ్యమంత్రి కూడా సక ప్రజలకు చేరువలో ఉంటలేడు. సీఎం ఉంటే మంత్రులు ఉండరు అన్నట్టు షై సర్కారు మంత్రులు ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఎన్నికల మీద మనసు పెట్టి పనిచేస్తున్నారు. ప్రచారాల మీద పెట్టిన కాయసు ప్రజల అవసరాలు తీర్చుడు మీద ఉండదా? ఏం ప్రభుత్వమో ఏమో ఎందుకు ఏలుబడిలకు వచ్చిందో కనీసం కాంగ్రెస్ లీడర్ల కన్నా క్లారిటీ ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు రైతు నేస్తం పేరంటంలా పాలు పంచుకున్నాడట. ఒదికు రాష్ట్రంలో ఐకేపీ సెంటర్లు పేరుకే పెట్టిర్రు. అధికారులు ఎవరు ఒడ్లు కొంటలేరని మొన్నటిదాకా అన్నదాతలు రోడ్లెక్కి లొల్లి చేసిర్రు. అదట్లుంటే రైతు నేస్తం కార్యం పెట్టి వ్యవసాయ మంత్రి ఏం చెప్తుండు అంటారా? మనం కూడా ఇందాం పారి. ఇన్నరా ఇట్లా ఆఫీసులో కూర్చొని టీవీలో రైతులతోని మాట్లాడిండట. అన్నదాతలంతా వరికోతలు కోసిర్రు. మళ్ళా యాసంగి పంట వేయాలని పొలాలు సాగు చేస్తుంటారు. రైతులంతా బిరాన పొలంలో ఉన్న గడ్డిని గాలబెట్టి దున్నుడు సురువు చేస్తారు. అట్లా చేస్తే దిగుబడి తక్కువ వస్తుందని రైతులతోని చెప్పుకొచ్చిండట. అయ్యా తుమ్మల గారు, ఓదికు ఐకేపీ సెంటర్లలో కొన్ని జాగలల్లా లారీలు కూడా వస్తలేవట. మీ సర్కారు పేరుకే కొనుగోలు కేంద్రాలను నెల దినాల ముందు సురువు చేసింది కానీ ఇప్పటి వరకు కొన్ని తావుల్లా ఒడ్లు కొంటలేరని అన్నదాతల అవస్థలు పడుతుర్రు. ఆ తిప్పలు వాపకుండా ఇప్పుడు తీర్పాటకంగా ఇట్లా చెప్పుకుంటా పోతుంటే ఇళ్ళబుట్టక ముందే కుల్లగుట్టి పెట్టుకుండ్రు అనే శాస్త్రం యాదికొస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తారు. మరి ఈ తేపనన్నా రైతు భరోసా వేసి పంటకు లాగోడు ఖర్చులకు ఆసరైతారా? మళ్ళా వచ్చే తేపకేస్తామని మళ్ళీ కొత్త ముచ్చట చెప్తారా? అన్నట్టు అందరికీ రైతు రుణమాఫీ కాలేదట. మీరు చెప్పిన 2 లక్షల లోపు ఉన్నోళ్లకు కూడా పురాగా కాలేదట. 1,80,000 బాకీలు తీసుకున్నోళ్లకు కూడా ఇంకా మాఫీ కాలేదట. అవిటిని ఎప్పుడు మాఫీ చేస్తారు సార్ అంటుర్రు మీరు తోపు లెక్క చెప్తుంటే ఇన్నోళ్ళు. 600 అయినా 116 అయినా కానీ కొడంగల్కు ఏది ఏమైనా ఫార్మా కంపెనీ రావాల్సిందేనని కొందరు పోయి జాతీయ ఎస్టీ కమిషన్ పెబ్బ హుసేన్ సార్కు వినతి పత్రం ఇచ్చిరట. ఆ పాడుమల్లె సూది మందుల కంపెనీ మా దగ్గర వద్దని గిరిజనులు ఢిల్లీలో పోయి లొల్లి పెడుతుంటే కావాలని అన్నది ఎవరు ఏం కథ అంటారా? మీరే చూడండి. రేవంత్ రెడ్డి సార్ గారికి మేము ఒకటే వినతి, ఖచ్చితంగా మా కొడంగల్ను డెవలప్ చేయాల్సిందే, మేము కొడంగల్ డెవలప్ కావాల్సిందే సార్, ఫార్మా కంపెనీ రావాల్సిందే. ఇన్నరా బొట్లవారి తండ వైస్ ఎంపీపీ దేశానాయక్ సారు ఆయన బుడ్డ లీడర్లను ఎంటేసుకొని పోయి ఇట్లా ఫార్మా కంపెనీ బరాబర్ కావాలని ఎస్టీ కమిషన్ పెబ్బ హుసేన్ సార్తోని అన్నాడట. ఇంకా మొత్తం ముచ్చటి నుండి ఫోన్ నంబర్
సరే మీరు అన్నదాన్ని వాస్తవం ఉండొచ్చు. అవును సార్. కానీ ఎస్టీలు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కదా, మరి వాటి పరిస్థితి ఏం చెప్తారు? దేశానాయక్ సార్ అడిగింది మంచిగానే ఉన్నది కానీ మా భూములు గుంజుకోవద్దని జైలున్న ఎస్టీ బాధితుల ముచ్చట ఏంది అని హుస్సేన్ సార్ అంటే ఆడున్న లీడర్లు ఏమన్నారో చూడండి. ఎస్టీలు జైల్లో ఉన్నారంటే వాళ్ళు కావాలంటానని ఊరోళ్ళు లీడర్లు మనకు దోపిండు సార్. ఆడ మనోళ్ళు అయితే అట్లా కొట్టేటోళ్ళు కాదు. ఆఫీసర్లతో లొల్లి పెట్టుకున్న ఎస్టీలంతా కూడా అక్కడి బుడ్డ లీడర్ల మాటలిని ఇట్లా లొల్లి చేసిండ్రని అంటుంటే అట్లా అనొద్దని హుస్సేన్ సారు ఇట్లా అనుకొచ్చిండు. భూమి నీకు పోతే మాట్లాడడం ఈజీ, చెప్పడం ఈజీ. భూమి పోతున్నది బాధ. మీ భూమి పోతలేదు కాబట్టి మీరు మస్తుగానే మాట్లాడతారు, భూమి పోతున్నోళ్ళ బాధ వేరే ఉంటుంది అన్నట్టు అనుకొచ్చిండు. ఒక నాయకు అయి ఉండి జాతి బిడ్డలు జాగల కోసం లొల్లి పెడుతుంటే కులపోళ్ళ కోసం కొట్లాడలే కానీ దేశానాయక్ సారు రెడ్డిల సర్కార్ తరపున మాట్లాడు ఏంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఇసొంటోళ్ళు ఉండ్రు కాబట్టి బహుజనులు బాధలు అనుభవిస్తుండ్రు, రెడ్లు దొరలు రాజ్యమేలుతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసర్లు ఇన్ని దినాలు చెరువులు చెరబట్టి కుంటలు గూడిపి బంగ్లాలు కట్టుకున్న వాళ్ళ పని పట్టిరు కదా. ఇప్పటి సంది చెరువులు చెరబట్టిన వాళ్ళనే కాదు, ఉన్న చెరువులు కుంటలు వాగులు వంకలు కాపాడే పని కూడా పెట్టుకున్నారట. చెర్ల చుట్టుముట్టు అద్దులు వాతుతూ రాలేకుంటే కబ్జాలు పెట్టకుండా చుట్టూ గోడలు లేపుతుర్రా. చూద్దాం పరి. అయ్యా రంగనాథ్ సారు ఇక చెప్పుండ్రి. వెళ్తుంటే చెరువుల దగ్గర వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. సో వీ ట్రై టు హ్యావ్ లేక్ ప్రొటెక్షన్ కమిటీస్ పెద్దానికి వాళ్ళకి పెట్టేసి అక్కడి నుంచి సోర్స్ ఏమన్నా మురికి నీళ్ళు వస్తుంటే కనుక ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళ నుంచే మనం తీసుకుంటాం. అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ప్రజల్ని మనం దీంతో తీసుకుంటే కనుక ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ విల్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ ఇన్ చెకింగ్ దిస్. ఇన్నరా ఏమంటుండో? పట్నంలో ఏ చెరువు కాడికి పోయినా ఆడున్న పబ్లిక్ వచ్చి మా చెరువును కాపాడాలే సార్ అని ముంగడికి వస్తుర్రు కాబట్టి చెరువులు కుంటాల చుట్టుముట్టున్న పబ్లిక్కే చెరువులను కాపాడే కమిటీగా పెడితే అక్కడికి మోరి నీళ్లు రాకుండా చూసుకునే జిమ్మదారితనం తీసుకుంటారని అనుకొచ్చిండు. ఇప్పటి సంది చెరువులు చెరబట్టాలనుకుంటున్న పనే కాకుండా చెరువుల మోరి నీళ్లు గలవకుండా కూడా హైడ్రా ఆఫీసర్లే చూసుకుంటారట. అయ్యా రంగనాథ్ సారు, హైదరాబాద్ పట్టణంలో బిల్డింగులకి వెళ్ళి వచ్చే మోరి నీళ్లు మొత్తము మూసీ నదిలకు ఇడిచిపెట్టి ముక్కు మూసుకునే కాడికి తెచ్చిర్రు. ఇప్పుడు మీరు చెరువులకు మోరి నీళ్లు రాకుండా చేస్తామనడు మంచిగానే ఉన్నది. మొదలు పెద్ద పెద్ద బిల్డింగుల ఉన్నోళ్లకు మోర్లు చేసి అవిటలకెళ్ళి వచ్చే నీళ్లను పట్నంకు దూరంగా తీసుకుపోయి ఎస్టీపీలతోని మంచినీళ్ల లెక్క తయారు చేసి అప్పుడు కాలువలు తీసి చెరువులకు ఇడిచే పని పెట్టుకోవాల్సి వస్తుంది. గా యుగురం చెయ్యిండ్రి. రైతు రుణమాఫీ పురాగా చేస్తేందుకే సర్కారు తాన పైకం లేదంటుర్రు. నీళ్లు సాపు చేసే పనికి పైకం ఏడికెళ్ళి తెస్తారు సారు? జిహెచ్ఎంసీల ప్రజలు పనుల రూపంలో కట్టిన పైకంతోనే అవుతుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంక్రాంతి పండుగకు సర్కారు సన్నబియ్యం ఇస్తుంది అన్నారు కదా. 6 గ్యారెంటీల లెక్కనే ఆ సన్నబియ్యం పథకం కూడా వాయిదాల మీద వాయిదాలు పడేటట్టే ఉన్నది. ఖుద్దు వ్యవసాయ మంత్రి సంక్రాంతి నుంచి సర్కారు సన్నబియ్యం ఇస్తుందని చెప్పి మళ్ళా సకినాల పండుగకు కూడా ఇయ్యకపోవడు ఏంది అంటారా? ముచ్చటంతా చెప్తా పండ్రి. కాంగ్రెస్ పార్టీ పుట్టినాక అబద్ధాలు పుట్టినాయా? అబద్ధాలు పుట్టినాక కాంగ్రెస్ పార్టీ పుట్టిందా అంటే కాంగ్రెస్లు ఉన్నోళ్ళు పథకాలు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పుడు నుంచే అబద్ధాలు పుట్టినాయి అనిపిస్తున్నట్టే కొడుతున్నదట. గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల పథకాలు పెట్టిరి. అవిటిని కూడా గెలిచిన 100 రోజులనే అమలు చేస్తామని ఏడాది దగ్గర పడుతున్నా ఇప్పటికీ అమలు చేయకపోవటిరి. మళ్ళా చెప్పని పనులేమో గడికోటి ముంగటేసుకుంటురు. మూసినది మురికి సాపు చేస్తామని అది బంకపాకం సాగినట్టే సాగేది సాగబట్టే రాజీవ్ గాంధీ విగ్రహం గురించి అదోలాడాయి నడిచే. అవన్నీ ఉండగా బాతాల పోషెట్టి లెక్క బాత్కాలకు పోయి కోపం దుకాణాలలో సన్న బియ్యం చేస్తాము, రేషన్ కార్డులు ఉన్నోళ్లకు ఆ బియ్యం ఇస్తామని వాళ్ళే అనిరి. అవి కూడా రావాలంటే ఈ తేప సన్న ఒడ్లు సర్కారు కొని అవిటిని బియ్యం పట్టించి అప్పుడు రేషన్ దుకాణాలకు పంపి అప్పుడు ఇస్తారట. ఉదికు సర్కారే ఒడ్లు కొంటలేదని రైతులు ఒగగోస పడుతుంటే బియ్యం పట్టియంగానే కోపన్ షాపులకు పంపితే తీసుకుపోయిన పబ్లిక్ బువ్వసక్కగా అయితలేదని మళ్ళీ సర్కారు మీదికే మల్లబడతారని ఆఫీసర్లు ఆలోచన చేసి పట్టించిన సన్న బియ్యాన్ని 4 నెలలు గోదాంలో మాగబెట్టి అటెనక సిక్కి బాగా మాగినాక బియ్యాన్ని కోపన్ షాపులకు పంపుతారట. అప్పుడు పబ్లిక్ కూడా బియ్యం మంచుకున్నాయని షెయి సర్కారును కూడా మెచ్చుకుంటారని ఇట్లా అనుకొచ్చిర్రట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మీకు ఈ ముచ్చట మొదలు యాదికి రాలేదా? ముందు చూపు లేని తమరు కూడా ఎట్లా వ్యవసాయ మంత్రి అయ్యిండ్రో ఏమో సారు, ఏం హామీలు ఇచ్చుడో ఎందుకు ఇయ్యకుండా ఆలస్యం చేసుడో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఫార్మా కంపెనీ పంచాయతీతోని మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు అన్న తిరుపతి రెడ్డి సార్కే కాదు సీఎం సారు సొంత అల్లుడికి కూడా సంబంధం ఉన్నదట. అగో మొన్నటిదాకా ఫార్మా కంపెనీ పెట్టొద్దని పంచాయతీ అవుతుంటే ఇప్పుడు సీఎం సార్ అల్లుని ముచ్చట బయటకు వచ్చుడు ఏంది? ఈ ముచ్చట ఎవరన్నారే అంటారా? మీరే ఈనుండ్రి. అయ్యా క్రిషాంకు గారు ఇక చెప్పుండ్రి. కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్బియన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అవు ఆ ముచ్చట అందరికీ ఎరుకున్నదే. మరి ముఖ్యమంత్రి అల్లునికి ఏం సంబంధం ఉన్నదో ఆ ముచ్చట చెప్పుర్రి సారు. అయితే ఈ మ్యాక్స్బియన్ ఫార్మా గొలుగూరి సత్యనారాయణ
రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడున్నారో వారికి ఇందులో 16 లక్షల షేర్లు ఉన్నాయి. ఇన్నరా ఇప్పటికే సీఎం రేవంతాల సారు అల్లుడి మీద అనేక తీర్ల కేసులు నడుస్తున్నాయట. ఫార్మా కంపెనీ పేరుతోనే ఫ్రాడ్ల మీద ఫ్రాడ్లు చేసి సెంటర్ సర్కారులున్న ఈడీలనే విచారణ జరుగుతుంటే ఇప్పుడు కావాలని మలి ముఖ్యమంత్రి రేవంతాల సారు కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కొలాయించాలని ప్లాన్తోనే అడవి బిడ్డల భూములు గుంజుకొనే ప్లాన్ చేస్తుండట. అయ్యా సీఎం గారు, మరి కారు పార్టీ లీడర్ క్రిషాంక్ సార్ చెప్తున్నది నిజమేనా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ప్రజల మీ పచార పలసన చేసేందుకు ప్లాన్ చేస్తుర్రా? ఆ ఫార్మా కంపెనీ గురించి మీరే మీ పాతివ్రత్యాన్ని పరీక్షించుకోరి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేరళ రాష్ట్రంలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు బొచ్చడు మంది సాములు పోయిరట. భక్తులు పెద్ద ఎత్తున వస్తుర్రని ఆలయం ఆఫీసర్లు కూడా అన్ని ఏర్పాట్లు చేసిరట. స్వామివారి గుడికాడ ఏ తక్లీఫులు లేకుండానే భక్తులు దర్శనం చేసుకుంటుర్రా. ఇది మనం కూడా శబరికొండ దాకా పోయి చూద్దాం పారి. స్వామియే శరణమయ్యప్ప. ఏం జనము భక్తులు చూడండి ఎంతమంది ఉండ్రో. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప అని శరణు ఘోషతోని శబరిమల మొత్తం దద్దరిల్లిపోతుంది. అయ్యప్ప భక్తులు మాలలేసుకొని శబరికొండ మీదికి ఇరుముడి ఎత్తుకొని విరమణ చేస్తేందుకు పోతుర్రు. స్వామి ఏ శరణమయ్యప్ప, అయ్యప్ప శరణము, శరణం శరణం అనుకుంటా పాటలు వాడుకుంటా 18 మెట్ల మీద కూర్చున్న పందలరాజును దర్శించుకునేందుకు కొండ మీదికి చేరుకుంటుర్రట. భక్తులు ఎక్కువ మంది వచ్చేసరికి ఒక్కొక్క స్వామికి అయ్యప్ప దేవుని దర్శనము 10 గంటల మీద లైన్లో నిలబడుకుంటా పోతే గాని అయితే లేదట. ఆడికైనా గుడి ఆఫీసర్లు వచ్చే భక్తులను అంచనా వేసుకొని ఏర్పాట్లు చేసిరట. గాని వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మందే వస్తుండే వరకల్లా వచ్చేటోళ్లకు ఎసుంటి తక్లీఫులు కాకుండా ఇంకా ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారట. కేరళ ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఏ ఇబ్బందులు రాకుండానే చూసుకోవాలని పోలీస్ బందోబస్తు కూడా బాగానే పెంచిందట. ఎవరు గోసపడకుండా నీళ్ల సౌలతులు, నడమల దవాఖాన్లు, అంబులెన్సుల సేవలు కూడా అందుబాటులో ఉంచిందట. సాటి ఆడేళ్లకు సాటి ఆడామే అని కూడా చూడకుండా సాయం అంది అని మహిళలు ఉన్న ఈ కాలంలో కూడా ఓ మహిళా కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్కు పోయిన గ్రూప్ 3 అభ్యర్థిని కొడుకును ఎత్తుకొని ఎగ్జామ్ రాసేదాకా ఆడిపించింది. ఆ పిల్లగాడు కూడా వాళ్ళ అమ్మ వచ్చేదాకా కానిస్టేబుల్ ఒడిలా ఎట్లా ఆడుకుంటుండో చూడుండ్రి. ఈ బుడ్డ పిల్లగానుల తల్లి ఎగ్జామ్ రాసేందుకు పరీక్ష సెంటర్కు పోతే ఆమె ఎగ్జామ్ రాసొచ్చేదాకా మహిళా కానిస్టేబుల్ ఎత్తుకున్నది. చూసినరా కొందరు పోలీసుల తాన ఎంత పెద్ద మనసు ఉంటుందో. లాఠీలు పట్టుకొని అల్లర్లు చేస్తున్న వాళ్ళను చెదరగొట్టుడే కాదు, చిన్నపిల్లల అల్లరిని అదుపు చేసి బుదరకిచ్చి ఎడవకుండా లాలిచ్చుడు కూడా వస్తుంది. మరి ఆ బాబోళ్ళ అమ్మ కృష్ణవేణి తల్లిదండ్రులు, అత్తమామలు, పెనిమిటి ఎవ్వరు కూడా అందుబాటులో ఉండరో లేరో. ఎవరు లేకపోతేంది, నీ కొడుకు నువ్వు వచ్చేదాకా ఆడిపిస్తా, పోయి బేపికర్గా పరీక్ష రాయిపో అన్నదట. ఆ కృష్ణవేణి పోయి పరీక్ష రాస్తుంటే ఈ కానిస్టేబుల్ నరసమ్మ వాళ్ళ అమ్మ లెక్కనే ఆ బుడ్డోని ఆడించింది. గమ్మతి ముచ్చట ఏంటంటే కన్నతల్లిదాన తప్ప వేరే మహిళలు ఎవరైనా ఎత్తుకుంటే కొందరు చిన్న పోరగాన్లు కాళ్ళు రెక్కలు కొట్టుకుంటా కయ్యర ఏడుస్తారు. గాని 5 నెలలున్న ఈ బుడ్డోడు మాత్రం అసలే ఏడవకపోవుడు చూసి వరెవ్వ ఇట్లనే అందరి పిల్లలుంటే పిల్లతల్లులకు ఎంత నయ్యమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతగా ఈ వీడియో ఏడికేళ్ళు వచ్చిందో చెప్పలేదు కదా. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.